బ్రిటన్లో గత ఏడాది సంచలనం రేపిన ఓ యువకుడి హత్య కేసు ఇప్పుడు ఆ దేశంలో నిరసనలకు దారితీసింది. పోలీసుల కళ్ళెదుటే 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు విడిచినా అతడిని రక్షించకుండా సంకెళ్లు వేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వీడియో బయటికి రావడం కలకలం రేపింది. గత ఏడాది డిసెంబర్లో సౌతాంప్టన్లో హెన్రీ నోవాక్పై విక్రమ్ దిగ్వా అనే భారతీయ సిక్కు యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు తానే బాధితుడినంటూ నోవాక్ తనపై జాత్యహంకార దాడికి పాల్పడ్డాడని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అయితే తాను ఏ తప్పు చేయలేదని బాధితుడు వేడుకున్నా వినకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. తనకు ఊపిరి ఆడడం లేదని, దయచేసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని బతిమాలినా పోలీసుల మనసు కరగలేదు. పైగా బాధితుడికి సంకెళ్లు వేసి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. చివరకు అతడు స్పృహ కోల్పోయాక గాయాలను గమనించిన పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే హెన్రీ మరణించాడు. ఈ కేసు విచారణలో నిందితుడు చెప్పినవన్నీ అబద్ధాలని, నోవాక్ ఎలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదని యూకే కోర్టు నిర్ధారిస్తూ విక్రమ్కు జీవిత ఖైదు విధించింది.